So friends, ee roju మన దగ్గరకు వచ్చేసి Nokia G20 ఈ రోజు ఈ మొబైల్ అన్బాక్సింగ్ అలాగే దీంట్లో ఏం స్పెసిఫికేషన్ చూడడానికి ఉంది, దీని ప్రైస్ అండ్ ఈ మొబైల్ ఎలా ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ కూడా చేయండి. మనం బాక్స్ మీద చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ Nokia G20 ఇది Android 11 బియాండ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు క్రియేటివ్ స్టూడియో ఇన్ యువర్ పాకెట్ అంటే 48 మెగాపిక్సెల్ అండ్ 5 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా ఉంటుంది. 3 days బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. 5050 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. USB Type C చార్జర్ ఉంటుంది. లార్జ్ ఇమేజ్ డిస్ప్లే మనకు 6.5 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ సైడ్కి వస్తుంది. మన గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. సో స్క్రీన్ ప్రొటెక్షన్ ప్రీ అప్లైడ్ ఉంటుంది. మనకు 2 years వారంటీ అయితే ఉంది. బాక్స్ ఓపెన్ చేసుకుంటే మనకు హ్యాండ్ సెట్ ఉంటుంది, అలాగే మాన్యువల్స్ ఉంటాయి, అలాగే మనకు దీంట్లో పౌచ్ కవర్ కూడా ఇస్తున్నాడు, అలాగే ఉంటుంది, టైప్ సి వైర్ ఉంటుంది, 15 watts ఛార్జర్ ఉంటుంది, అలాగే పిన్ ఎజెక్టర్ కూడా మనకు దీంట్లో చూడడానికి ఉంది. సో ఫ్రెండ్స్, మనకు బాక్స్లో అయితే చూడడానికి ఈ కంటెంట్స్ అయితే ఉంటాయి. పౌచ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో వచ్చి మనకు సిలికాన్ పౌచ్ అయితే మనకు హ్యాండ్ సెట్తో అయితే మనకు దీంట్లో చూడడానికి దొరుకుతుంది. మొబైల్ ఓవర్వ్యూ మనం చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్గా ఇక్కడ మైక్ ఇచ్చాడు, తర్వాత మనకి టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చాడు. ఇది వచ్చేసి స్పీకర్ గ్రిల్, ఇది వచ్చేసి మనకు మోనో స్పీకర్ అయితే మనకు ఉంది. మళ్ళీ రైట్ సైడ్లో మనం చూసుకున్నట్టయితే ఫిజికల్ ఫింగర్ ప్రింట్స్ టచ్ స్కానర్ అయితే ఇక్కడ ఇచ్చాడు. ఇది వచ్చేసి వాల్యూమ్ రాకర్, మళ్ళీ పైన వచ్చేసి మనకు 3.5 mm జాక్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ మైక్రోఫోన్ ఇచ్చాడు. మనకు 2 మైక్రోఫోన్స్ అయితే ఈ ఫోన్లో చూడడానికి దొరికింది. ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్లో చిన్న బటన్ ఉంది, ఇది వచ్చేసి గూగుల్ అసిస్టెంట్ బటన్. తర్వాత మనకు పైన వచ్చేసి మనకు సిమ్ కార్డ్ ట్రే అనేది అయితే మనకి ఇక్కడ ఉంటుంది. సో ముందుగా మనం సిమ్ కార్డ్ ట్రేని అయితే మనం ఎజెక్ట్ చేసి చూసుకుందాం. సో సిమ్ కార్డ్ ట్రే ఎజెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ డెడికేటెడ్ SD కార్డ్ అండ్ ఇంకా 2 నానో సిమ్స్కి మనం ప్లేస్ చేసుకోవడానికి మనకు ట్రిపుల్ ట్రే సిస్టమ్ అయితే మనకు దీంట్లో చూడడానికి ఉంది. సో బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఇది క్వాడ్ కెమెరా సెటప్. ఒకటి మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్, ఇంకోటి 5 మెగాపిక్సెల్, ఇంకో 2 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్తో అయితే మనకు వస్తుంది. ఫ్రంట్ వచ్చి మనకి 8 మెగాపిక్సెల్ వస్తుంది. ఈ మొబైల్ బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఇది బ్యాక్ సైడ్ అయితే పాలికార్బోనేట్తో వచ్చింది. సో ఇక్కడ మనకు నోకియా బ్రాండ్ అయితే మనకు ఎంబోజ్ అయ్యి మనకి ఇక్కడ మంచి లుక్తో అయితే మనకు బ్రాండ్ అయితే ఇచ్చాడు. బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే మనకు ఒక ఫ్లాష్ కూడా ఉంది దగ్గర. మొబైల్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్. ఈ మొబైల్లో మనం ఓఎస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో Android 11 అవుట్ ఆఫ్ బాక్స్ 11తో అయితే మనకు ఉంటుంది. అయితే మనకు కంపెనీ వాళ్ళు అయితే మనకు 2 years ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ అయితే మనకు వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. సో మన మొబైల్ని అయితే స్టార్ట్అప్ చేసుకుందాం.
బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది లిథినియం 5050 mAh బ్యాటరీ, నాన్ రిమూవబుల్. ఇది వచ్చి 10 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మన Nokia G20 మొబైల్. ఈ మొబైల్ ఎలా ఉంది, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ మొబైల్ కొనొచ్చా అనే దాని గురించి నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ కూడా చేయండి. సో మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.